చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి బోట్ నెక్లో వస్తుందన్నమాట. బోట్ నెక్లో, రౌండ్ నెక్లో, స్క్వేర్ నెక్లో, ఏ నెక్లో అయినా మనం ఈ షేప్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ఈ బోట్ నెక్లో రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 38 సైజ్ బ్లౌజ్ అనమాట. చూడండి, దీనికి నేను ఒక 2 ఇంచెస్ వరకు ఈ లైన్ వేస్తున్నాను. చూడండి, నార్మల్గా బోట్ నెక్ వేసి దాని తర్వాత 2 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకొని ఒక లైన్ ఇలా వేసి చూడండి 2 ఇంచెస్కి ఒక్కొక్క మార్క్ వేసినాను కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైన మనం ఇంకొక మార్క్ అయితే ఇలా వేసేసుకోవాలి అనమాట. ఇది ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఇంచెస్కి సగం చేసి పై వైపు మనం ఒక 1 ఇంచ్లో ఇలా ఒక్కొక్క మార్క్ వేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ మనం తీసుకుంటే దానికి హాఫ్ చూసుకొని పైన ఒక మార్క్ ఇలా వేసేసుకొని దీనికి చూడండి ఈ రౌండ్ కోసం అనమాట. ఆ పై మార్క్ చూడండి ఇలా నీట్గా ఆ పై మార్క్కి టచ్ చేసుకుంటూ మనం ఇలా రౌండ్స్ మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా మనకి ఈ రౌండ్స్ వచ్చేసినాయి కదా. ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన నుంచే మనం దీనికి నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా. చూడండి, ఒకవేళ ఈ డిస్టెన్స్ మీకు 2 ఇంచెస్ వద్దు, కొంచెం తక్కువ కావాలి అంటే 1.5 ఇంచ్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను దీనికి. ఒకవేళ చిన్న షేప్స్ కావాలి అంటే మీరు 1.5 ఇంచ్ కూడా తీసుకోండి, ఓకేనా. కానీ ఈ పైన 1/2 ఇంచ్ మార్క్ అయితే అంతే పెట్టాలి, రైట్. చూడండి ఎంత నీట్గా మనకి వచ్చేసింది. సేమ్ దీనికి బ్యాక్ అనమాట. దీనికి కూడా అలాగే కటింగ్ రావాలి. దీంట్లో చేంజెస్ ఏంటంటే ఇప్పుడు మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి చూడండి ఇలా రౌండ్ వేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ ప్రకారం మనం వేస్తే ఏంటంటే దీంట్లో కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 1 ఇంచ్ వరకు పైన మిగులుతుంది. కానీ మనం 2 ఇంచెస్ వేస్తే కరెక్ట్గా రాదు ఈ షేప్. కాబట్టి 2 ఇంచెస్ 2 పాయింట్స్ మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం. 1 పాయింట్ యాడ్ చేస్తున్నాం అనమాట. 2 పాయింట్స్ కాదు. చూడండి 2 ఇంచెస్ 1 పాయింట్, రైట్. అది లాస్ట్ వరకు మార్జింగ్ వరకు మనకి వస్తుంది. సేమ్ ఈ డిస్టెన్స్ అయితే 1/2 ఇంచే ఉంటుంది అనమాట. చూడండి ఇలా 1/2 ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ 1 పాయింట్కి సగం తీసుకొని పైన చిన్న ఒక మార్క్ వేసేసుకోవాలి పై లైన్కి. చూడండి ఇలాగా, రైట్. ఇది ఎందుకు అంటే మనకి నేను చెప్పినాను కదా, ఆ రౌండ్ అనేది మనకి నీట్గా రావాలి అని. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే ఇలా ఈ రౌండ్ మార్కింగ్ వేసేసుకోవచ్చు అండి. చూడండి సేమ్ మార్కింగ్ పైన నుంచే కట్ చేసుకోవచ్చు. దీనికి వేరే విధానాలు కూడా ఉంటాయండి ఈ షేప్స్ కట్ చేయడానికి. మీరు అన్నీ చూడాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీ తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ కూడా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.